అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి తొలి 2 గంటల్లో 10.2% పోలింగ్ నమోదైంది. అయితే కొన్ని ప్రాంతాలు బస్తీల్లో మాత్రం మతకొడిగా ఓటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. బస్తీలు అధికంగా ఉన్న బోరబండ, రహమత్ నగర్లలో చాలా చోట్ల ఓటర్లు అంతంత మాత్రంగానే బూత్ల వద్ద కనపడుతున్నారు. ఇక్కడ నివాసం ఉండే వారిలో చాలా మంది పేదలు ఉండడంతో వారు మొదట గంటలో ఓటు వేసి పనులకు వెళ్లిపోతారని, అందుకే మొదటి గంటలో ఇక్కడ ఓటింగ్ అధిక శాతం నమోదవుతుందని అందరూ భావించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో షేక్పేట వద్ద కాంగ్రెస్ ప్రచారంపై దుమారం రేగింది. దీనిపై స్థానిక ఓటర్లు మండిపడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ బ్రోచర్లు పంచిపెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. వంశీకృష్ణ, చాలా చోట్ల ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ బ్రోచర్లు కూడా పంచిపెడుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో షేక్పేట వద్ద కాంగ్రెస్ ప్రచారంపై దుమారం రేగింది. దీనిపై స్థానిక ఓటర్లు మండిపడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ బ్రోచర్స్ పంచిపెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. వంశీకృష్ణ, షేక్పేట వద్ద కాంగ్రెస్ ప్రచారంపై దుమారం రేగింది. మరి దీనిపై స్థానిక ఓటర్లు మండిపడుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ బ్రోచర్లు అయితే పంచిపెడుతున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? షేక్పేట్ డివిజన్ కి సంబంధించి ఏదైతే గవర్నమెంట్ హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి 14, 16, 18, 23 పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఏదైతే వివాదం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏజెంట్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బూతుల వద్ద ఏర్పాటు చేసినటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఓటర్ స్లిప్లు పంచుతున్నారంటూ ఒక మహిళ ఏదైతే బయటకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే అటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏజెంట్స్ ని బయటకు పంపించేయడం జరిగింది. దాంతోపాటుగా ఎవరైతే మహిళ బయటకు వచ్చి ఏదైతే ఓటర్ స్లిప్లను ఏదైతే దాంతోపాటుగా బ్రోచర్స్ ని పంచుతున్నారో అని చెప్పి ఏదైతే తెలపడం జరిగిందో ఆ మహిళను కూడా ఇక్కడ నుంచి వెంటనే పంపించేసినటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. కొంతసేపటి వరకు ఇక్కడ వివాదం చెలరేగినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఇంతకు ముందు వేణుగోపాల్ అనే ఒక వ్యక్తి కూడా తను ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. తనకు ఓటు హక్కు ఉన్నా కూడా తనను ఓటు వేయనీయలేదంటూ కూడా తను ఒక ఆరోపణ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఉదయం నుంచి కూడా షేక్పేట్ అటు ఏదైతే డివిజన్ లోని 14, 16, 18, 23 కౌంటర్స్ వద్ద ఏదైతే పోలింగ్ స్టేషన్స్ వద్ద మాత్రం కొంత వివాదాలు చెలరేగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతోపాటుగా ఏదైతే పదేగా ఆ మహిళ కూడా అటు బ్రోచర్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బ్రోచర్స్ ను కూడా చూపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి బ్రోచర్స్ ను కూడా ఈ రెండింటిని కూడా చూపిస్తా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా అటు పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏజెంట్స్ ని కూడా ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడ నుంచి పంపించేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఆ మహిళ పైన ఆగ్రహం వ్యక్తం చేయడానికి మీదకు వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ అలర్ట్ అయినటువంటి పోలీసులు కూడా వెంటనే ఆ మహిళను కూడా ఇక్కడ నుంచి పంపించేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఓటర్ స్లిప్లను అటు పోలింగ్ కేంద్రాల వద్ద పంచడానికి ఎట్లా ఒప్పుకుంటారు ఈసీ కూడా అనేది కూడా ఈసీని కూడా ప్రశ్నించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా వెంటనే పోలీసులు ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకోవాలనేది కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఏదైతే షేక్పేట్ డివిజన్ కి సంబంధించి కూడా కొంత చెదురుమదురు ఘటనలు మాత్రం చోటు చేసుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. వంశీకృష్ణ, అసలు ఆ బ్రౌచర్స్ ఎవరు పంచిపెడుతున్నారు? వారిని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు?
అంటే లోపల నుంచి వచ్చినటువంటి మహిళ మాత్రం బ్రోచర్స్ ని కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు పంచుతా ఉన్నారు. మరో పక్క ఇక్కడికి వచ్చే సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా బ్రోచర్స్ పంచుతున్నారని కూడా ఆరోపణ చేయడం జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి బ్రోచర్స్ ని మాత్రం ప్రధానంగా చూపించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ప్రధానంగా ఈ బ్రోచర్స్ కి సంబంధించి ఆ మహిళ ప్రశ్నించడంతో పెద్ద సంఖ్యలో ఇక్కడ మీడియా సభ్యులు ఉండటంతో పాటుగా పెద్ద సంఖ్యలో ఆ మహిళ ఆ బ్రోచర్స్ ని బయటకు తీసి చూపించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏజెంట్స్ కూడా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని తీసుకొచ్చి ఈ బ్రోచర్స్ కి సంబంధించి కూడా ఎలా చూపిస్తావు, మేము పంచామని చెప్పి నీ దగ్గర ఆధారాలు ఏంటి అనేది కూడా వారు ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి కొంత వివాదం చెలరేగినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీసులు కూడా వారిని వెంటనే బయటకు పంపించేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. వారిని ఏదైతే దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా అలర్ట్ అయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఆ సదరు మహిళను కూడా ఇక్కడ నుంచి వెంటనే పంపించేశారు. వంశీకృష్ణ, చాలా వరకు ఓట్లు వేసే సమయంలో ఈవీఎం మిషన్లు అయితే మొరాయిస్తూ ఉంటాయి. మరి షేక్పేట్ కి సంబంధించి పరిస్థితి ఎలా ఉంది? ఈవీఎం ప్రాబ్లమ్స్ ఏమైనా తలెత్తాయా? అంటే ఈరోజు ఉదయం ఈవీఎంస్ కి సంబంధించి పోలింగ్ బూత్ నెంబర్ 30 నెంబర్లో మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అలర్ట్ అయినటువంటి ఎన్నికల అధికారులు ఏదైతే రిజర్వ్డ్ ఈవీఎంస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఓటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభించడం జరిగింది. ఏదైతే పోలింగ్ బూత్ 30లోకి మాత్రం కొంత సమస్య తలెత్తడంతో వెంటనే అలర్ట్ అయ్యి ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది. తర్వాత మిగతా చోట్ల అన్నింటిలో కూడా ఈవీఎంలు మొరాయించినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ ఆల్టర్నేట్ గా కూడా 4 బ్యాలెట్ బాక్సెస్ ను మాత్రం వెంటనే సిద్ధం చేయడం జరిగింది. ఈవీఎంలకు సంబంధించి కూడా ఏదైతే రిజర్వ్డ్ ఉండడంతో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు మాత్రం ఎక్కడ రాలేదని మాత్రం మనం చెప్పొచ్చు. కానీ కొన్ని చోట్ల కొంత ఫేక్ న్యూసెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడ గొడవ జరుగుతుందని, మరొక ప్రాంతంలో డబ్బులు పంచుతున్నారని, ఇవి కూడా కొంత ఏదైతే జరుగుతూ ఉంది. దాంతో పాటుగా కొంత డైవర్షన్స్ కూడా జరుగుతున్నట్టు కూడా మనకు ఏదైతే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఈ షేక్పేట్ డివిజన్స్ కి సంబంధించి కొన్ని డివిజన్లు ఏదైతే షేక్పేట్ డివిజన్ లో కూడా కొన్ని పెద్ద ఎత్తున కూడా మనకు సమస్యాత్మక కేంద్రాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ సమస్యాత్మక కేంద్రాల్లో కూడా ఈ 4 పోలింగ్ బూత్స్ అని కూడా మనం ప్రధానంగా చెప్పాలి. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.